ఓడియమ్మ! ఇదెక్కడ మాస్ ట్విస్ట్‌రా అయ్యా! అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ ట్విస్ట్ అయితే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మధ్యలో గొడవలు జరుగుతాయి. వాళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతది. కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఆపుదాం అని చెప్పనేసి ఇద్దరు కలిసిమెలిసి ఆడతారనేసి అనుకుంటే, ఫస్ట్ గేమ్‌లో ఏంటి, వాళ్ళు గెలిచినప్పుడు కాంతారా టీమ్ గెలిచినప్పుడు మన నిఖిల్ వాళ్ళందరూ ఎళ్లి సెలబ్రేట్ చేసుకున్నారు. వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకే. ఎవరు గెలిచినా పర్లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఆపాలి. అదే మన ముఖ్య ధ్యేయం అని చెప్పనేసి పెట్టుకున్నారు. ఇంత త్వరగా ఎలా షిఫ్ట్ అయిపోయావా అన్న? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు నిఖిల్ దగ్గర నుంచి. ఇది స్ట్రాటజీయా ఏంటో ఏం అర్థం కావట్లేదు. థర్డ్ టాస్క్ ఓడిపోగానే అవతల టీంలో ఉండే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ నబీల్ని ఎలిమినేట్ చేసేసారు. గేమ్ ఆడకూడదంట. ఇంక ఈ 12 టాస్క్స్ వైల్డ్ కార్డ్ టాస్క్స్ ఏదైతే పెడతారో ఆ 12 టాస్క్స్ నబీల్ అయితే గేమ్ ఆడకూడదంట. అది అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎంత దారుణమైన డెసిషన్. నెగిటివిటీ అయితే బీభత్సంగా స్ప్రెడ్ అయిద్దండి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ టాస్క్స్ అన్నీ గెలవడానికి ఖచ్చితంగా నీకు మన నబీల్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాడు. ఏ ఫిజికల్ టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా కానీ నబీల్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాడు. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారని నాకు అర్థమే కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మణికంఠ మీద దోసేశారండి మొత్తం. మణికంఠ అంట ఆయన పొజిషన్ని సాక్రిఫైస్ చేశాడు. అందుకనేసి మేము ఇప్పుడు ఖచ్చితంగా నబీల్నే తీయాలి, మా క్లాన్కి సపోర్ట్ కావాలి, దాంతోపాటు ఫుడ్ కూడా ఇంకేదైనా లగ్జరీ ఐటమ్స్ ఫుడ్ ఇవన్నీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటే మా క్లాన్ 100% ఇచ్చి గెలవాలి. కాబట్టి మణికంఠ సాక్రిఫైస్ చేశాడు. కాబట్టి మీ టీంలో నుంచి ఒక పెద్ద ప్లేయర్ని తీసేస్తే మీ టీం ఎలాగో లో అయిపోతారు, మీ టీం గెలవరు, అప్పుడు మాకే రేషన్ లగ్జరీ అన్నీ మాకే వస్తాయని చెప్పనేసి మొత్తం మణికంఠ మీద దోసేశారు. మణికంఠ సింపుల్గా నేను లేదు, నేను అటువంటి ఏం కోరుకోలేదు, నాకు కావాల్సింది ఏంటంటే జస్ట్ మనం విన్ అవ్వాలి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకూడదు అని చెప్పనేసి కోరుకున్నారు. ఫస్ట్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్. ఫస్ట్ పర్స్పెక్టివ్ ఏంటి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకూడదు. తర్వాత లోపల క్లాన్ వర్సెస్ క్లాన్ ఎన్ని చేసినా ఉండొచ్చు, కానీ ఫస్ట్ పర్స్పెక్టివ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం రాకూడదు. అది మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకు ఇలా చేశారని మాత్రం నాకు అర్థమే కావట్లేదు. పూర్తిగా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుందండి వాళ్ళ క్లాన్కి. వాళ్ళకి తోడు ఇప్పుడు యష్మి కూడా జాయిన్ అయింది వాళ్ళ క్లాన్లో. ఎంత సోదేవారం అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి ఒక సోదేవారం పెడతారు అని చెప్పనేసి. సో వీళ్ళ అవతల క్లాన్లో ఇప్పుడు టాస్క్లు ఆడడానికి అంత టాప్ కంటెస్టెంట్స్ ఎవరూ లేరు. కాబట్టి చూద్దాం ఎలా సాగుతుందో, ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.